సూరజ్ని చంపడానికి ప్లాన్ చేసి సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక జ్యోత్స్న అయితే దశరథని అడుగుతూ ఉంటుంది, డాడీ ఆ సూరజ్ పెట్టిన కండిషన్కి మీరు ఒప్పుకోకండి, నేను ఆ పని చేయలేను అని అంటూ ఉంటుంది. లేదు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే అని సుమిత్ర కూడా జ్యోత్స్నకి ఎదురు తిరుగుతుంది. అదేంటి సుమిత్ర, రోడ్డు మీద పక్కన జ్యూసులు అమ్ముకుంటూ ఉంటే నీ కూతురు నువ్వు చూడాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం, మీరు మాట్లాడకండి అత్తయ్య గారు, అసలు మీ వల్లే అది ఇలా తయారయ్యింది, అందుకే మిమ్మల్ని దానికి దూరంగా ఉండమని చెప్తున్నాను, కానీ మీరు మాత్రం అస్సలు కూడా దాన్ని వదలడం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అదేంటి సుమిత్ర అంత మాట అనేసావు అని అనగానే, వదినన్న దాంట్లో తప్పేముంది పిన్ని, అది అలా తయారవడానికి నువ్వు పెట్టిన గారమే కదా కారణం అని చెప్తూ ఉంటుంది కాంచన. ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలని చెప్తూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం దానికి లేనిపోని అన్నీ కూడా నూరిపోసావు అని చెప్తూ ఉంటుంది కాంచన. ఎన్నన్నా మాట్లాడతావు, మీ నాన్న నీ తరపే కదా ఉంటాడు అందుకని అని పారిజాతం అనడంతో, పారిజాతం వాళ్ళు అనడం కాదు నేనే చెప్తున్నాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. తను సూరజ్ విషయంలో చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతుంది కూడా అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్న, రేపు ఉదయం నన్ను అక్కడ నిలబెట్టి నేను జ్యూసులు ఇస్తూ ఉంటే అందరూ చూసేవాళ్ళు నన్ను చూసి నవ్వుతారు, లేదు అలా జరగడానికి వీల్లేదు, అసలు ఈ సూరజే లేకపోతే ఇదంతా కూడా జరగదు కదా, ఏదో ఒకటి చేసి ఈ సూరజ్ని అసలు ఎవ్వరికి కనిపించకుండా చెయ్యాలి అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప కార్తిక్తో ఇలా అంటుంది, బావా రేపటి రోజున జ్యోత్స్న నిజంగానే స్టాల్ దగ్గర జ్యూసులు ఇస్తుందంటావా అని అడుగుతూ ఉంటుంది దీప. నా అభిప్రాయం ప్రకారం తను ఈ పనికి అస్సలు కూడా ఒప్పుకోదు, ఎందుకంటే జ్యోత్స్న ఈగో అడ్డొచ్చేస్తుంది, అందరూ తనని చూసి నవ్వుతారని ఈ పాటికే తనలో తాను ఏదో ఒకటి తను ప్లాన్ చేసుకునే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు కార్తీక్. మరి ఇప్పుడు అసలు జ్యోత్స్న ఏం చేయబోతుంది బావా, ఏం చేయబోతుందో అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది దీప. అదే నాకు అర్థం కావడం లేదు, ఒకసారి సూరజ్కి ఫోన్ చేస్తాను అని సూరజ్కి అయితే కార్తీక్ ఫోన్ చేస్తాడు. కార్తిక్ ఫోన్ చేయడంతో అప్పుడే ఇక సూరజ్ అయితే, చెప్పండి బ్రదర్ ఈ టైంలో కాల్ చేశారేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు బ్రదర్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటాడు కార్తిక్. అదేంటి నాకు సడన్గా ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తలు చెప్తున్నారు, ఏమైంది బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు సూరజ్. అప్పుడే కార్తిక్ అయితే, ఏం లేదు ఏదో చెప్పాలని అనిపించింది, మీ జాగ్రత్తలో మీరుండండి అని కార్తిక్ అనడంతో, ఒకవేళ జ్యోత్స్న నన్ను ఏదైనా చేయిస్తుందేమో అని మీకు భయమేసి నాకు ఫోన్ చేశారు కదా, జ్యోత్స్నని నేను రేపు ఉదయం స్టాల్లో జ్యూసులు అవి ఇవ్వమని చెప్పాను కాబట్టి తను దానికి ఇవ్వడానికి అవమానంగా ఫీల్ అయ్యి అసలు స్టాలే పెట్టకుండా మళ్ళీ నన్ను ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తుందని మీకు అనిపించుంటుంది, అందుకే భయపడి మీరు నన్ను జాగ్రత్తగా ఉండమంటున్నారు అంతే కదా అని అంటాడు సూరజ్. అప్పుడే సూరజ్ మాటలకి పక్కనే ఉన్న దీప కార్తిక్ కూడా షాక్ అవుతాం, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. మీ మనసుని నేను చదివేశాను, అందుకని నాకు అర్థమైపోయింది, జ్యోత్స్న ఎలాంటిదో తన ముఖం చూస్తేనే తెలిసిపోతుంది, అందుకని నేను ముందే అనుకున్నాను జ్యోత్స్న పొగరబోతుందని, అలాగే డబ్బుందని అహంకారంతో తను ఏదైనా చెయ్యగలదని నాకు అనిపించింది, అందుకని మీరు ఈ టైంలో ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పినప్పుడే కనిపెట్టేశానని సూరజ్ అనడంతో, అప్పుడే అవును బ్రదర్ ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగానే ఉండండి అని చెప్తూ కార్తిక్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత ఇక సుమిత్ర అయితే కార్తిక్ దీప మాట్లాడుకునేటప్పుడు అక్కడికైతే వస్తుంది. అప్పుడే ఇక దీపతో కార్తిక్ ఇలా అంటాడు, సూరజ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాను, ఎందుకు జ్యోత్స్న విషయంలో నేను తప్పు చేస్తున్నానని జ్యోత్స్న ఫీల్ అవుతూ తను స్టాల్ దగ్గర జ్యూస్లు అవి పంచకుండా ఏదైనా ప్లాన్ చేసి నన్నే లేపేయాలని ప్లాన్ చేస్తుందంటారా అని సూరజ్ ముందే నేను చెప్పకముందే నా మనసులో ఉన్న భయాన్ని చెప్పేశాడు. సూరజ్ అసలు మామూలు తెలివైన వాడు కాదు, జ్యోత్స్న అన్నంత పని చేస్తుంది,
నాకు అదే భయంగా ఉంది అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అందుకే కదా ఇప్పటి వరకు జ్యోత్స్న ఏం చేసినా నేను ఎవ్వరికీ చెప్పంది. తనను తాను రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి జ్యోత్స్న ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంతమందినైనా పైకి పంపిస్తుంది అని కార్తీక్ అనడంతో అసలు జ్యోత్స్న గురించి కార్తీక్ ఎందుకు ఇలా అనుకుంటున్నాడో, అసలు జ్యోత్స్నతో ముందు మాట్లాడొస్తాను, అప్పుడు వీళ్ళ సంగతి చెప్తాను అని సుమిత్ర అయితే ఇక జ్యోత్స్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో సత్యపండు అయితే ఫోన్ చేస్తాడు. ఇక సత్యపండు జ్యోత్స్నకి ఫోన్ చేస్తూ ఉండడంతో ఆ ఫోను చూస్తూ జ్యోత్స్న సత్యపండు ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు ఇక ఫోన్ మాట్లాడుతూ ఉండగా జ్యోత్స్న అయితే చెప్పు సత్యపండు, ఏంటి ఇన్ని రోజులకి ఫోన్ చేసావని అడుగుతూ ఉంటే ఏం లేదు మేడం, ఖాళీగా ఉన్నాను, డబ్బులు కూడా అయిపోయాయి, మీరు ఏదైనా పని చెప్తే అని సత్యపండు అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న సరైన సమయానికి నువ్వు కాల్ చేసావు సత్యపండు, ఇప్పుడు నీతో నాకు పని పడింది, నేను వాట్సాప్లో నీకు ఒక ఫోటోని పంపిస్తాను, తన పేరు సూరజ్, అతన్ని పైకి పంపిస్తావో ఎవరికి కనిపించినంత దూరం పంపిస్తావో నీ ఇష్టం, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను అని జ్యోత్స్న అయితే చెప్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్నతో మాట్లాడడానికి వచ్చిన సుమిత్ర అదంతా వినేసి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఏంటి కార్తీక్ అన్నట్టే జ్యోత్స్న నిజంగానే సూరజ్ని చంపడానికి ప్రయత్నిస్తుందా, ఎవరితోనో మాట్లాడి సూరజ్ని చంపేమని చెప్తుంది, మనిషిని చంపేంత దుర్మార్గురాల నా కూతురు అని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, సూరజ్ని ఎలా కాపాడాలి, సూరజ్ని కాపాడి జ్యోత్స్నకి సరైన బుద్ధి చెప్పాలి, కానీ ముందుగా నేను ఇప్పుడు జ్యోత్స్నతో గొడవ పడకూడదు, జ్యోత్స్న అన్నంత పని చేసేటట్టే ఉంది, ఈ విషయం వెంటనే కార్తీక్ వెళ్ళి చెప్పాలి అని వెంటనే కార్తీక్ వెళ్ళి చెప్తుంది. మీరిద్దరు మాటలు విని జ్యోత్స్నని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని నాకు కోపం వచ్చింది, కానీ మీ మాటలు విని జ్యోత్స్నతో మాట్లాడదామని వెళ్ళినప్పుడే అసలు నిజం తెలిసింది, జ్యోత్స్న నిజంగానే సూరజ్ని చంపడానికి ఎవరితోనో సూరజ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి దూరంగా పంపించేమని చెప్తుంది. నాకేదో భయంగానే ఉంది, ఒక పని చేయి కార్తీక్, నేను చెప్పినట్టు సూరజ్కి చెప్పు అని అనగానే అప్పుడేక సరే అత్తయ్య అలాగే చేస్తాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్. తర్వాత అందరూ కూడా భోజనానికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడేక దీప అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అవును నేను రమ్మన్న గెస్ట్ వచ్చాడా అని సుమిత్ర అయితే అడుగుతుంది కార్తీక్ని. వచ్చాడత్త, లోపలికి రండి బ్రదర్ అని పిలుస్తాడు సూరజ్ని. అప్పుడే ఇక సూరజ్ అయితే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన సూరజ్ని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇతను ఇక్కడెందుకున్నాడు అని అడుగుతూ ఉంటే నేనే రమ్మన్నాను, అతనికి ఎవరూ లేరనుకుంటా, పాపం తనే వండుకుంటాడంట, ఈరోజు మా ఇంటి దగ్గరే భోజనం చేద్దు కానీ రా బాబు అని పిలిచాను, నువ్వు కూర్చో సూరజ్, తన మాటలేమీ పట్టించుకోకంటూ సూరజ్నిక ఇంట్లోనే ఉండమని సుమిత్ర జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి తన ప్లాను తిప్పికొట్టబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.